నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రష్యన్ భక్తుల ప్రత్యేక పూజలు. హిందూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్న రష్యన్. మహాసేన రాజేష్ కు నిరసన సెగ. అంబాజీపేటలో గో బ్యాక్ మహాసేన రాజేష్ అంటూ జన సైనికులు ఆగ్రహం. టీడీపీలో చేరేందుకు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లైన్ క్లియర్. ఈ నెల 3వ తేదీన నెల్లూరులో టీడీపీలో చేరనున్న వేమిరెడ్డి. నెల్లూరులో చీటీల పేరుతో ఘరానా మోసం. 3 కోట్లతో పరారైన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం కొలువై దక్షిణ కాశీగా పిలిచే శ్రీకాళహస్తి ప్రభ రోజురోజుకు ప్రపంచవ్యాప్తమవుతోంది. ఇతర దేశాల నుంచి సైతం భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తున్నారు. రాహుకేతులు పూజలు చేస్తూ దోషాలను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 15 మంది రష్యన్ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరంతా హిందూ సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు ధరించి ఆలయానికి చేరుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం నమశివాయ అంటూ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ జనసేన సమావేశం రసభాసగా మారింది. మహాసేన రాజేష్ కి పి గన్నవరం టీడీపీ టికెట్ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహాన్ని వెలుబుచ్చాయి. రాజేష్ గో బ్యాక్ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. పి గన్నవరం నియోజకవర్గ టికెట్ మహాసేన రాజేష్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన శ్రేణులు పి గన్నవరం నియోజకవర్గం కమిటీ సభ్యులు గంటి హరీష్ మాథుర్ మీద దాడి చేశారు. ఆయన కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖరారైంది. మార్చి 2వ తేదీన నెల్లూరులో జరిగే బహిరంగ సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ గూటికి చేరుకున్నారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్తో పాటు వేమిరెడ్డి అనుచరులు మరికొందరు వైసీపీ నాయకులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాటర్ పట్టి 20 వేలు మజ్జిగ పెట్టి 10 వేలు వాటర్ దాన్ని బట్టి స్టేట్స్ తక్కువ ఉంటుంది. ఓన్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లో బాబు గారు ఆయనకు వచ్చేసి ఇంకా సిటీ రూరల్లో ఇన్ఛార్జెస్ అందరూ బ్యాక్ డ్రాప్ నాకు చెప్పేది లాభం. మీడియాతో మాట్లాడేస్తాం, అన్నం పెట్టుకొని సరే మాట్లాడేస్తాం, మాట్లాడేస్తాం కూర్చొని ఏం చేసుకుని మళ్ళీ దాన్ని చేసి మీకు చూపిస్తాం. దాన్ని బట్టి గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నెల్లూరు నగర ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరానికి పైప్ లైన్ వేసే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి 90% పనులు పూర్తి చేసినట్లు, ఆ తర్వాత ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల దగ్గర కావస్తున్నా మిగిలిన 10% పనులు పూర్తి చేయలేదంటూ టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. ఈ తాగునీరు ప్రాజెక్టు గురించి నిజాలు తెలిపేందుకు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని తెలుగు యువత నెల్లూరు నుండి 50కి పైగా వాహనాల్లో సంగం బ్యారేజీ వద్దకు వెళ్లి గతంలో పైప్ లైన్ పనులను మొదలుపెట్టిన చోట పరిశీలించారు. ప్రజల సొత్తును దుర్వినియోగం చేయడం, కోట్లాది రూపాయల డబ్బును దుర్వినియోగం చేయడం, నెలకి 300 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు కానీ అయితే 600 రూపాయలు అవుతుంది. అది లేకుండా చేయడానికి నారాయణ సార్ ఒక అభివృద్ధి వెనకాల కనబడుతుంది. ఆ అభివృద్ధిలో కేవలం నారాయణ సార్ కనబడతారని ఈ వాటర్ ప్లాంట్ని ప్రయత్నించకుండా రన్ అవ్వకుండా ఆపేస్తున్నారు. ప్రతి పేదవాళ్ళకి నీళ్లు ఇవ్వాలని ఇక్కడున్న యువతులందరి తరఫున మేము కోరేది ఒక్కటే. మనం చెప్పేది ఏంటంటే పేదవాళ్ళకి నీళ్లు ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళకి ఆరోగ్యంగా అందరూ బాగుంటారు, వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఉంటుంది. నీళ్లు అనేది ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల ప్రతి ఒక్కటి జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులు లేకుండా ఉండాలంటే ఈ నీళ్లు అనేది ప్రతి ఒక్క ఇంటికి చేరాలని, ఇది కేవలం నారాయణ సార్ ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలము. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయాల్సిందిగా మనం ఇక్కడ కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి నీళ్లు ఇవ్వాలనేది ఈ లక్ష్యంతో ఈ ప్రోగ్రాం చేసాం. సురక్షిత మంచినీటిని అందించాలనేటువంటి ఒక తలంపుతో పొంగూరు నారాయణ గారు నాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 557కు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మహమ్మదాపురంలో ఉన్నటువంటి పాయింట్కి తీసుకొచ్చి ఆ ట్యాంక్ నుంచి ఫిల్టరేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో 70,000 కుళాయిలు 70,000 ఇళ్ల కుళాయిలను ఏర్పాటు చేసి దాదాపు 2.5 లక్షల మందికి దాహార్తి తీర్చేదానికోసంగా ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం ఈరోజు దుర్వినియోగం అయింది. నెల్లూరు నగరంలో ఏ ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీన్ని నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయాలా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏ విధంగా ఈ పథకాన్ని నాశనం చేసిందో ప్రజలకు తెలియజేయాలనేటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చలో మహమ్మదాపురాన్ని తెలుగు యువత చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే ఇక్కడి నుంచే తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసిన అరాచక పాలన, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మీరు ఏ విధంగా నాశనం చేశారో మేము చూపిస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు చెప్పారు కదా అభివృద్ధి చేశామని, మీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నగరంలో అమాయకుల మధ్యలోకి పోయి మేము అభివృద్ధి చేశామని చెప్పడం కాదు, మీరు నాశనం చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం. మీరు రండి మాతో, మీరు చేసినటువంటి వినాశకమైనటువంటి కార్యక్రమాల్ని మీకు చూపించేదానికి తెలుగు యువత సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డీఎస్ఓ రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే 500 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఏఎంసీ గోదాములకు తరలించి కేసు నమోదు చేసినట్లు తిరుపతి డీఎస్ఓ రఘువీర్ తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున ఇట్లా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యము బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా 250 క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యం అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది. అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు, ఎవరో తెలియని వ్యక్తి నన్ను లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు, నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడని చెప్పడం జరిగింది. అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకుని కేసు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ స్టాక్స్ విలువ దాదాపుగా 10 లక్షల వరకు ఉండవచ్చు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న కొణతాల రామకృష్ణ పరిచయ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస పాలనకు చరమగీతం పలకాలని జనసేనాని తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా పాటిస్తామని, రాబోయే ఎన్నికల్లో తన గెలుపుకు మీరంతా సహకరించాలని కోరారు. ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేసి ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కెబి నారాయణరావు, అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు ఒక శత్రువులుగా రాజకీయ పార్టీలంటే ఏదో ఫ్రాక్షనలిస్టులుగా ఒక శత్రువులుగా వాళ్ళు నిర్మూలించాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినటువంటి రాష్ట్రంగా పేరు పొందినటువంటి మహానాయకులంతా ఉంది. ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు. నేను చూసినంత వరకు, నేను గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా పరిపాలన చేయడం అంటూ నేను చూడలేదు. రాష్ట్రం దౌర్భాగ్యం అని అనుకోవాలి. నేను అప్పుడే నాగదేశం జ్ఞాపకం ఉంటుంది, అప్పుడే అని చెప్పాను, మీరు ఒక అవకాశం వస్తా ఉన్నారు, ఈ ఒక అవకాశం ఎవరైనా ఒక విషం చొక్కేస్తాను వేసుకో, ఒక్కసారి వేసుకో, తర్వాత అక్కర్లేదంటే వేసుకుంటాను చెప్పండి. అదే మాట చెప్పాను నేను ఆ రోజు కూడా. అందుకే ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్రం పరిస్థితి అయితే నేను భవిష్యత్తు చూశాను కాబట్టి ఈ రకంగా ఉండబోతుందని చెప్పే నేను ఎటువంటి ప్రలోభాలకు కూడా లేకుండా, ఎందుకంటే ఆ పాపంలో మూట కట్టుకోదలుచుకోలేదు. నేను ఇంకే పదవులు వస్తానన్నా ఏమొస్తానన్నా దూరంగా ఉన్నాను. మన మాజీ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ దేశ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 ముందు నుంచి 14 అధికారంలోకి వచ్చాక కూడా చాలా సందర్భాలు కలవడం జరిగింది. వారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ పదవులు కూడా వారు కూడా అన్నారు తీసుకుంటాను. కానీ నాకు ఏం పార్టీకి అసలు ఏం చేయకుండా పదవులు తీసుకోవడం అన్నది నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండేటువంటి విషయం కాదు. అందుకే నేను పదవుల కోసం జాయిన్ అయితే అవుతాను, కానీ దయచేసి పదవులు మట్టుకు తీసుకోను. మీ పార్టీకి ఏదైనా సర్వీస్ చేస్తే మటుకు డెఫినెట్ గా నేను ఆలోచిస్తాను తప్పితే ఇప్పుడు మట్టుకు వద్దు. ఎందుకంటే చాలా మంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూశాక నాకు గిల్టీగా ఉంటుంది.
వాళ్ళకి రావాల్సిన పదం నాకు వచ్చింది అనేసి బాధ ఉంటుంది నాకు. అందువల్ల అప్పుడు ఆ రకంగా అయింది. సరే, ఏ సందర్భమైనా చాలా ఊహాగానాలు వచ్చాయి. నేను ఆల్మోస్ట్ అంతా వచ్చేసారి పార్టీలోకి అనేటువంటి ఊహాగానం కూడా చాలా వచ్చాయి, కానీ కొన్ని కారణాలు చెప్పకూడదు పైకి ఎందుకు కూడా. సరే, ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ ఈ రోజున్న రాష్ట్రంలో పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా మీలాంటి నాయకులు రావాలి పైకి, ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము పోరాటం చేస్తున్నాం, ఈ పోరాటంలో మీరు కూడా కలిపి పోరాటం చేస్తే ఇంకా బలం వస్తుంది మనకి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని వారు పిలవటం. నాకైతే ఆయన చాలా నిస్వార్థంగా ఆయన పిలిపించారు. పిలిపి కూడా ఇంకా జరిగిన సందర్భాలు చూస్తూ ఉంటే అది పవన్ కళ్యాణ్ వల్ల పిలుస్తున్నాను చెప్పడం అవసరం లేదు. ఇద్దరు కలిసి ఆ అవకాశం వచ్చి ఉండేది చెప్పండి. ఈరోజు ఈ పొత్తు ఎంతో కలయిక ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈరోజు మీరు మన స్వాతంత్రం వేయడం కాదు, ప్రజలు నేను చాలా కాలం నుంచి తిరుగుతున్న ప్రజల్లో 2-3 సంవత్సరాల నుంచి వింటున్నాను. ఇటువంటి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాలంటే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తారు, ఇద్దరు నాయకులు కలవాలి, కలిస్తే చాలా బాగుంటుందండి. కలవకపోతే మళ్ళీ దుష్ట పరిపాలన వస్తుంది, మళ్ళీ రాష్ట్రాల వదిలి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇప్పటికే వ్యాపారం వదిలి వెళ్ళిపోయాం, పరిశ్రమల వదిలి వెళ్ళిపోతా ఉన్నాం. అటువంటి పరిస్థితి రావడం కలిస్తే చాలా బాగుంటుందని ప్రజల్లో కూడా వచ్చింది. ముందు ప్రజల్లో వచ్చింది అట్టగా. ఎందుకంటే ఏ పొత్తైనా విజయవంతం ఎప్పుడు జరుగుతుందంటే మీకు 14 అట్టా జరిగింది, అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. ఇప్పుడు 2024లో ప్రజలు కోరుకున్నారు. ఏ పొత్తైనా విజయవంతం అవడానికి ప్రజలు కోరుకోవాలి. 2 పార్టీల తాలూకా నాయకులు కార్యకర్తలు వాళ్ళు స్వాగతించాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఆ పొత్తు విజయవంతంగా జరుగుతుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని జలం సింగ్ రాథోడ్ అనే రాజస్థానీ బతుకు తెరువు నిమిత్తం వద్దదిలో భార్య 2 పిల్లలతో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమారుడైన యువరాజ్ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో యువరాజ్ బాబాయ్ ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఇంటికి ఆనుకుని ఉన్న కరెంటు వైర్లను తాకడంతో యువరాజ్ షాక్ గురవడంతో కింద పడిపోయాడు. దీంతో యువరాజును స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత్యువాత పడ్డాడని డాక్టర్లు తెలిపారు. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని పలుమార్లు వడ్డాది విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదంటూ స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై విద్యుత్ అధికారులను ప్రశ్నించగా మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విద్యుత్ శాఖ నుంచి ఇంటి యజమానికి విద్యుత్ వైర్లు విషయంపై నోటీసులు ఇచ్చామంటూ బుకాయిస్తున్నారు. అధికారులు అలసత్వానికి యువరాజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేవలం విద్యుత్ అధికారుల అలసత్వం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ముద్దు నిద్ర వీడి విద్యుత్ తీగలను సరిదిద్దాలంటూ స్థానికులు కోరుకుంటున్నారు. వచ్చిన తర్వాత చూసా ఇంకా తీసుకోవడం గడ్డివాము దగ్ధమైన ఘటన రాజోలు మండలంలోని స్థానిక బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉండే రైతులు పశువుల కోసం తన చేనులో గడ్డివామును నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా గడ్డివాములకు మంటలంటుకున్నాయి. దీంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే గడ్డివాముకు మంటలు ఏ విధంగా అంటుకున్నాయో అర్థం కావడం లేదని, ఇది ఆకతాయిల పని అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. పశువుల కోసం నిల్వ చేసుకుంటున్న గడ్డి దగ్ధం కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల కారణంగానే క్రికెటర్ హనుమ విహారీ ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ క్రీడల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోందని, యువ ప్రతిభావంతులను ఎందుకు వేధిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
బహిరంగంగా చెప్తా ఉన్నారంటే శాప్ డైరెక్టర్లే ఇవాళ ఇంత అవినీతిమయమైనటువంటి శాప్లో ఉండడం దండగని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారంటే నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలు బతికున్నాయా? యువతకి అసలు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తూ ఉన్నారా? ఇవాళ గతంలో స్పోర్ట్స్ కోటా కింద నిజంగా కష్టపడిన వాళ్ళకి, వాళ్ళు మెడల్స్ తెచ్చిన వాళ్ళకి ప్రోత్సహించడానికి ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ కోటాని డబ్బులు తీసుకుని, లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు అమ్ముకున్నారంటే ఇది చాలా చాలా దురదృష్టకరం. అట్లాగే ఆడుదాం ఆంధ్ర అని పెట్టి 120 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పనికిరాని కిట్లు పెట్టి పనికిరాని ఆట వస్తువులు ఇచ్చి ఇవాళ రాష్ట్రం అంతా నిరుపయోగంగా చేసి ప్రజాధనాన్ని నేలపాలు బూడిదపాలు చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా? ఒక్క క్రీడాకారుడన్నా మీరు దాని నుంచి బయటకు వచ్చారా? 120 కోట్ల రూపాయలు దోచుకోవడానికి మీరు పనికిరాని ఆట వస్తువులు ఇచ్చి కమిషన్లు కొట్టుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమం. మరి గతంలో అనేక మంది క్రీడాకారుల్ని మరి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడెంలో 28న జరిగే తెదేపా జనసేన సంయుక్త సభ విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బులిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కార్యకర్తలు హాజరవ్వాలన్నారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయం మొత్తం మారబోతోందంటూ జోస్యం చెప్పారు. కార్యకర్తలు, తెలుగు మహిళా విభాగం చెందిన వారు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రేపు మనకి అందరికీ తెలియజేసే విధంగా రేపు మాట్లాడబోతూ ఉన్నారు. ఇక్కడ జరిగే దోపిడీ, ఇసుకలు ఎలా దోచుకుంటూ ఉన్నారు, మందులు ఎలా దోచుకుంటూ ఉన్నారు, మరి గంజా ఎలా అమ్ముతూ ఉన్నారు, ఇలాంటి విశాఖ ఉక్కుని అమ్ముకుంటే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి, పోలవరం ప్రాజెక్ట్ రాకపోతే దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి, రాజధానిని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి, ఈ లోపాలన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పొత్తు సరిగా లేదు, చాలా మెసేజ్లు పెడతా ట్రోల్ అవుతూ ఉన్నాయి. చాలామందికి అన్యాయం జరిగిపోయింది, 24 సీట్లకే ఇచ్చేసారు, మొత్తం అమ్మేశారని చెప్పి మురిగి కుక్కలకి నేను ఒకటే చెప్తా ఉన్నా. 2019 ఎలక్షన్లో 135 సీట్లకి మేము పోటీ చేసినప్పుడు మీరు ఎలాంటి సహకారం అందించకుండా మన నాయకుడితో సహా ఓడించినప్పుడు మీరందరూ ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నా. ఈరోజు 2009 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ తీసేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి జనసేన రూపంలో 2014 నుంచి కూడా ప్రజాసేవలో ఆయన ఉన్నారు. చీటీపాటలు నిర్వహిస్తూ అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేసి పరారైన వ్యక్తిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు ఆందోళన బాటపట్టారు. నెల్లూరు జిల్లా కొత్తూరు రాజారాం నగర్కు చెందిన రాజాల లలితమ్మ అనే మహిళ కొద్ది రోజులుగా చీటీపాట నిర్వహిస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఆమె నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించారు. పాట వాయిదాలు కట్టడం పూర్తయినా వారికి సొమ్ము చెల్లించకుండా కుటుంబ సభ్యులతో సహా పరారు కావడంతో బాధితులు 5వ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లలితమ్మ ఇప్పటివరకు 3 కోట్లకు పైగా సొమ్ము ఎగ్గొట్టి పరారైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్నిందమ్మ. రాంకోట్ నగర్, రాజారెడ్డి నగర్లో ఉండేది. ఆమె పేరు రాజాల లలితమ్మ, రాజాల శేఖరు, రాజాల మనోహరు, రాజాల మౌనిక. ఫ్యామిలీగా అందరితో బాగా అనుకూలంగా బాగా నమ్మకాన్ని ఏర్పరచుకుంది. మేము చిన్నపిల్లకాయలు అప్పటి నుంచి కూడా ఉండి నమ్మకంగా ఉండి 1 కోటి రూపాయలు ఆస్తి దాకా అక్కడే ఉంది. అందరిని నమ్మించి 20 సంవత్సరాల నుంచి బాగా చీటీలు వేస్తూ ఉన్నింది. చీటీలు వేసినాక లాస్ట్ దాకా వచ్చేది కట్టించుకునేది. ఆ లాస్ట్ చీటీలు అయిపోయినాక మళ్ళీ మీకు మళ్ళీ నెల ఇస్తాం, 10 రోజుల తర్వాత ఇస్తామని చెప్పేసి మమ్మల్ని అందరి దగ్గర చీటీలు ఒకరి కాడ తెలియకుండా చీటీలు అందరి దగ్గర తీసేసుకునింది.
దాదాపు 3 కోట్ల దాకా చాలామంది జనం ఉన్నారు. అందరూ కూలీనాలు చేసుకునేవాళ్ళు, పాసి పనికి వెళ్ళేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, భర్త లేనివాళ్ళు, అడుక్కునేవాళ్ళు, బర్రెలు మేపుకునేవాళ్ళు, ఏంటంటే ఆ బిడ్డలకి చదువులకి బాగలేని వాళ్ళు చాలా చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. రూపాయి కూడబెట్టుకొని పింఛన్లు తెచ్చుకొని మేము బ్రతికేవాళ్ళము. మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. ఒక ఇల్లు అమ్మేసుకొనింది, 2 ఇల్లులు ఉంటే 2 ఇల్లు బ్యాంకు లోన్ పెట్టేసింది. మేము ఫోన్లు చేస్తే ఫోన్లు ఆపేసింది, సమాధానం లేదు. మాకు న్యాయం జరగాలని వారం నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, కాగితం రాసిచ్చాము. మాకైతే ఇప్పటికి ఏ న్యాయం జరగలేదు. మీరన్నా న్యాయం చేస్తారని మేము ముందుకు వచ్చాము. దయచేసి మాకు అందరికి న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే ప్రధాని మోదీ ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సిరిపురం VMRDA చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన భారత్ రైజింగ్ ఎలైట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాజకీయ నాయకుల మీద విశ్వాసం కోల్పోవడం జరుగుతోందని, నాయకులు చెప్పిన అభివృద్ధి చేయడం లేదంటూ, కానీ బీజేపీ కేంద్రం అభివృద్ధి చేసి చూపించిందన్నారు. బీజేపీ చెప్పినవి నెరవేర్చే పార్టీ అని, అందులో భాగంగా ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ రద్దు చేశామన్నారు. ఉమ్మడి పౌర చట్టం అమలు చేయడానికి అడుగులు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. कि इकोनॉमी की साइज दुनिया के सभी देशों से अधिक हो जाएगी, वो कहते हैं, फाइनेंशियल फर्म्स कहते हैं. लेकिन हम लोगों की यह कोशिश है, जिस तरीके से भारत आगे बढ़ रहा है कि 2047 आते आते हम एक डेवलप्ड कंट्रीज में के रूप में इमर्ज होकर हम खड़े हो जाएं. कोशिश तो हमारी यही होगी कि 2047 आते आते हम एक बहुत बड़ी इकॉनमी बन जाएं, बहुत बड़ी इकॉनमी. लेकिन मैं दावे के साथ नहीं कह सकता हूं, लेकिन प्रयत्न हम लोगों का यही है. అనేక మంది ఆర్థిక నిపుణులు, ఆర్థిక సంఘాలు ఏవైతే ఉన్నాయో, రాబో కాలంలో భారతదేశం ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందిన భారతదేశంగా ఆవిర్భవించాలని చెప్పి ఆ విధంగా ఆవిర్భవిస్తుంది. 2047 కల్లా ప్రపంచంలో ఆ స్థాయి ఆర్థిక శక్తిగా అవ్వడానికి दुनिया की डेवलप्ड कंट्री US हो अथवा अन्य बहुत सारी जो कंट्रीज हैं, यूके हो सकता है, यूरोपियन कंट्रीज हो सकती हैं, करंट अकाउंट डेफिसिट के क्राइसिस से गुजर रही हैं, करंट अकाउंट डेफिसिट की क्राइसिस से गुजर रही हैं. और करंट अकाउंट डेफिसिट को कम करने के लिए वो फॉरेन इन्वेस्टर से और अपनी कंट्री के इन्वेस्टर से बराबर रिक्वेस्ट करती हैं कि इन्वेस्ट करो ताकि हमारी करंट अकाउंट डेफिसिट कम हो जाए, समाप्त हो जाए. लेकिन అనకాపల్లి సీటు ఆశించి భంగపడిన పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తలతో తన కార్యాలయం సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానంతో మంత్రాలు జరిపిన తర్వాత అనకాపల్లి చేరుకున్న పీలా గోవింద సత్యనారాయణ మొదటి నుంచి సర్వేల్లో తన పేరు వచ్చిందని, పార్టీ నుంచి మీడియాకు తన పేరే అనకాపల్లి సీటు ఖరారు చేస్తున్నట్లు లీకులు కూడా వెళ్లాయని, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్, నాగబాబు అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు కోరడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్యకర్తలతో మాట్లాడుతున్న పీలా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై తనకు నమ్మకం ఉందని, అతని తప్పు ఏమీ లేదని పీలా కార్యకర్తలకు నచ్చచెప్పారు. మరో 2 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. నా మీద చూపించిన మమకారం ఇప్పుడు కాదు, నేను కౌంటింగ్లో ఓడిపోయినప్పుడు చూపించాను. గెలిచినప్పుడు అందరూ వస్తారు, మీకు తెలియదు. చాలా మంది పారిపోయారు, చాలా మంది కప్పులు కడుపులో కత్తెట్టుకొని ఎలక్షన్లో కబులించారు. వాళ్ళు చూసాను, వాళ్ళు ఇప్పుడు కనబడరు. ఇంత పుంజుకూడదు అని అంటున్నాను. అది ఎవరి వల్ల? మీ అందరి వల్ల. ఈరోజు 3 జిల్లాల్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ వచ్చేది అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. అంటే ఓన్లీ మన కార్యకర్తల వల్ల మీరు పడే కష్టం. వాటర్ వెరిఫికేషన్ కానీ, భవిష్యత్ గ్యారెంటీ కానీ, బాదిరే కానీ, అలాగే భవిష్యత్ గ్యారెంటీ కానీ, అలాగే సీఎం కర్మ కానీ, మేబీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చూసి డిస్కస్ చర్చ జరుగుతుంది. పాజిటివ్ వస్తుందని ఆశాభావం. దండుపాళ్యం బ్యాచ్తో జగన్ సభలు నిర్వహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని వ్యక్తి జగన్ అని, మద్యం లేకుండా చేసి ఓట్లు అడుగుతారని, జగన్ హామీ ఇచ్చి కొత్త మద్యం పాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. చేతలేని చేవలేని మంత్రి ఎవరైనా అంటే టక్కున కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ఎవరైనా చెప్తారన్నారు.
టికెట్ పీకేసిన గుడివాడ తన నియోజకవర్గంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గుడివాడ ఎక్కడ తాని ఎక్కడ అంటూ తనతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోటోలకు ఫోజులు తప్ప నువ్వు తెచ్చిన కంపెనీ పేరు చెప్పాలంటూ గుడివాడకు సవాల్ విసిరారు. దళిత మహిళను పరిగెత్తించి కొడతానంటే అమర్ పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే గుడ్డు పగులుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండిలేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పన్నేసినోడిని చెత్త సీఎం అంటారుగా అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈరోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేండి నత్తిపోకోడి అంటారా అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా, ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమి మాట్లాడట్లా. నేను నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడలు కొట్టేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా స్థాయిని పెంచడం కాదు, అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు ఫోజులు ఇస్తాడు, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవా? ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రష్యన్ భక్తుల ప్రత్యేక పూజలు. హిందూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్న రష్యన్. మహాసేన రాజేష్ కు నిరసన సెగ. అంబాజీపేటలో గో బ్యాక్ మహాసేన రాజేష్ అంటూ జన సైనికులు ఆగ్రహం. టీడీపీలో చేరేందుకు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లైన్ క్లియర్. ఈ నెల 3వ తేదీన నెల్లూరులో టీడీపీలో చేరనున్న వేమిరెడ్డి. నెల్లూరులో చీటీల పేరుతో ఘరానా మోసం. 3 కోట్లతో పరారైన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.